నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్దీ ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2025 ఎస్ఏ హిందీ టీజీటీ పీజీటీ హిందీ ప్రాక్టీస్ సెట్ 26కి స్వాగతం సుస్వాగతం. ఒకసారి స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రాక్టీస్ సెట్స్కి సంబంధించి డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి, అలాగే ఏపీడిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి, అలాగే లేటెస్ట్గా ఉన్నటువంటి ఏపీడిఎస్సి 2025 హిందీ, దీంతో పాటుగా హిందీ వ్యాకరణకు సంబంధించి ప్లేలిస్టు, అలాగే ప్రాక్టీస్ సెట్స్ ఏదైతే టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ప్లేలిస్టు, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అలాగే 10th క్లాస్ హిందీ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంది, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా మీకు గ్రామర్కి సంబంధించిన బిట్స్, ఓన్లీ గ్రామర్కి సంబంధించిన బిట్స్ మాకు ప్రాక్టీస్ కావాలనేది కనుక మీరు ఛానల్లో వెళ్ళేసి ప్లేలిస్ట్ దగ్గర ఈఎంఆర్ఎస్ జనరల్ హిందీ, అలాగే ఎన్విఎస్ 2024 జనరల్ హిందీ అనేటువంటి ప్లేలిస్ట్ కూడా చూసినట్లయితే అవి కూడా మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీరు అందరూ కూడా సపోర్టు ఎంకరేజ్మెంట్ ఇస్తారని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. అందరికీ ఒకసారి నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే మొదటి ప్రశ్న, किसे बलूचिस्तान में पहली हिंदू महिला सहायक कमिश्नर नियुक्त किया गया है? ऑप्शन ए सुमन कुमारी, ऑप्शन बी कशिश चौधरी, ऑप्शन सी अनामिका राजीव, ऑप्शन डी प्रीति रजक. प्रश्न मरकसारी, किसे बलूचिस्तान में पहली हिंदू महिला सहायक कमिश्नर नियुक्त किया गया है? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కశిష్ చౌదరి అనేటువంటి ఇక్కడ సెలెక్ట్ అంటే ఆన్సర్ ఇది. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. वित्त वर्ष 2024-25 में सबसे ज़्यादा जीएसटी राजस्व संग्रह करने वाला, ఇక్కడ స్పేస్ ఉండాలి, స్పేస్ పక్కన బాన్ పడింది. సో वाला राज्य बन गया है. ऑप्शन ए केरल, बी कर्नाटक, सी बिहार, डी महाराष्ट्र. प्रश्न मरोसारी, वित्त वर्ष 2024-25 में सबसे ज़्यादा जीएसटी राजस्व संग्रह करने वाला राज्य बन गया है. ऑप्शन ए केरल, बी कर्नाटक, सी बिहार, डी महाराष्ट्र. ఇందుకు ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మహారాష్ట్ర అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ మూడవ ప్రశ్న, భారత్ का पहला भिखारी मुक्त शहर आधिकारिक रूप से किसे घोषित किया गया है? ऑप्शन ए लखनऊ, बी इंदौर, सी उदयपुर, डी कोटा. प्रश्न मरोकसारी, भारत का पहला भिखारी मुक्त शहर आधिकारिक रूप से किसे घोषित किया गया है? ऑप्शन ए लखनऊ, बी इंदौर, सी ఉదయ్పూర్, డి కోట. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇందోర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నాలుగవ ప్రశ్న, किस दिन को भारत सरकार द्वारा आयुर्वेद दिवस के रूप में मनाने की घोषणा की गई है? ऑप्शन ए 7 अगस्त, ऑप्शन बी 23 अगस्त, ऑप्शन सी 23 सितंबर, ऑप्शन डी 21 जून. प्रश्न मरकसारी, किस दिन को भारत सरकार द्वारा आयुर्वेद दिवस के रूप में मनाने की घोषणा की गई है? ఆప్షన్ ఇక్కడ సరైనది మనకి ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 23 సితంబర్ అండి. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, 23 సితంబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7th ఆగస్ట్ బాలా దివస్ అని చెప్పేసి మనం జరుపుకుంటాం. బాలా దివస్ అని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్వహిస్తుంది. 23 అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే अंतरिक्ष दिवस के रूप में मनाया जाता है. मगर 21 जून को योग दिवस के रूप में भी मनाया जाता है. ठीक है, इसको याद रखना है. आपको 1 मार्क आने की संभावना है. ठीक है, तो दिवस में पूछे जाएंगे तो आप इस तरह के మరి ఇలాంటి క్వశ్చన్లు కూడా మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఐదవ ప్రశ్న చూడండి. हाल ही में किस देश ने अंडमान सागर में निर्मित हो रहे चक्रवात को शक्ति नाम दिया है? ఇక్కడ మరి ఏదైతే అండమాన్ సాగరాలలో ఏర్పడినటువంటి ఏ చక్రవాతం ఉన్నాయో వాటికి శక్తి అనేటువంటి నామకరణం ఏ దేశం చేసింది అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ ఏ భారత్, బి ఖతర్, సి శ్రీలంక, డి భూటాన్.
మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. శ్రీలంక అనేటువంటిది ఈ పేరు పెట్టడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 6వ प्रश्न, जब किसी वस्तु या व्यक्ति का अनेक प्रकार से वर्णन किया जाए तब वहाँ यह अलंकार होता है. ऑप्शन ए उदाहरण, बी दृष्टांत, सी प्रतीक, डी उल्लेख. प्रश्न मरొకసారి. जब किसी वस्तु या व्यक्ति का अनेक प्रकार से वर्णन किया जाए तब वह यह अलंकार होता है. సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది, ఉల్లేఖ్ अलंकार. नेक्स्ट చూడండి. 7వ प्रश्न, निम्न में से यह शब्द अलंकार है. ऑप्शन ए उपमा अलंकार, बी व्यतिरेक अलंकार, ऑप्शन सी श्लेष अलंकार, ऑप्शन डी संदेह अलंकार. ప్రశ్న మరొకసారి. నిమ్న में से यह शब्द अलंकार है అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ మనకి సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. సి నేను చాలాసార్లు అంటుంటానండి. శ్లేష అలంకారు ఏదైతే ఉందో ఇంపార్టెంట్లలో మీరు ఏదో గుర్తుపెట్టుకోండి. అనుప్రాస అలంకారం ఒకటి, శ్లేష అలంకారం ఒకటి, ఉపమా అలంకారం ఒకటి, రూపక అలంకారం ఒకటి. మీరు ఫస్ట్ చూసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా మీరు చూసుకోండి. అన్నీ కూడా చూసుకోవద్దని కాదు, కానీ మెయిన్గా అయితే ఎక్కువ ఫోకస్ దీని మీద పెట్టండి. తర్వాత మిగతా వాటి మీద పెట్టినట్టయితే అవి కూడా మీకు హెల్ప్ అవ్వచ్చండి. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. राम राज्य अभिषेक सुनिहिन हर्षे नर नारी. इस उदाहरण में रा, हा और ना आदि वर्णों का प्रयोग दो दो बार हुआ है. यह इस प्रकार का अनुप्रास अलंकार है. ఇక్కడ దో బార్ అన్న దగ్గర మనకి ఇక్కడ మధ్యలో హైపన్ అనేటువంటిది రావాలి. ఓకే, సో మిగతా అంతా కూడా ఇక్కడ మనకు కరెక్ట్గా అయితే ఉంది. అయితే హర్షే అనేటువంటి షే ఉంది కదా, ఇది ఉండాలి. షే, హర్షే నర్ నారీ, మిగతా అంతా కూడా మనకు కరెక్ట్గా ఉందండి ఇక్కడ. సో ఇక్కడ మరి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మరి లాటానుప్రాస్, బి చేకానుప్రాస్, సి వృత్యానుప్రాస్, డి శృత్యానుప్రాస్. సో మనకి అనుప్రాస్ అలంకారం అనేవి మొత్తం 5 రకాలండి. ఇంకొక రకం ఇక్కడ మనకు లేదు, ఒక టైపు. అదేంటో మీరైతే కామెంట్ చేసేయండి. ఓకేనా జీ. సో చాలా ఈజీ అండి. సో లాస్ట్ ఇక్కడ లేనిది లాస్ట్ అన్నట్టయితే మీరు అంత్ అని గుర్తుపెట్టుకోండి, అంత్యానుప్రాస్. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ అయితే బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. చేకానుప్రాస్ అనేటువంటిది మనకి ఈజీ అండి. ఓకేనా, చేక్. సో చే ఉంది కదా, సో దాంట్లో మీరు విడదీసి ఏం రావాలి, చ ఏ. ఓకేనా, సో ఏ అంటే కా అని ఉంది కదా, సో ఈ అందులో ఆ తీసేయండి, ఏకి మిగిలింది ఆ. అంటే ఇక్కడ ఒక్కొక్క అక్షరం హా, నా. ఇక్కడ చూడండి, హా ఇక్కడ, తర్వాత హ, నా, నా, ఇలాగా రా, రా, ఇలాగా అక్షరాలు మాత్రమే రిపీట్ అవుతున్నట్టు కనుక మనకి ఇక్కడ ఆప్షన్ చేకానుప్రాస్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇలాగా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 9వది. खटास नींबू का गुण है. इस वाक्य में इस प्रकार की संज्ञा है. ऑप्शन ए भाववाचक, बी जातिवाचक, సి వ్యక్తివాచక్, డి ద్రవ్యవాచక్. ఇది చాలా ఈజీ, సింపుల్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రాక్టీస్ చేస్తూ మనకైతే వస్తాయండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఖటాస్ ఏదే ఆస్ ఉందో, సో మనకి ఇది మరి ఫీలింగ్ అనమాట. ఓకేనా, కడువా అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, భావవాచక్ సంజ్ఞ అండి. నెక్స్ట్ ఇక్కడ జాతివాచక్ సంజ్ఞ చూసుకున్నట్లయితే మనకి 2 అయితే వస్తాయి. దాంట్లో ఒకటి ద్రవ్యవాచక్, రెండవది సమూహవాచక్ అండి. ఓకే, సో సమూహవాచక్, మిగతా అన్ని కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. ఓకే, సో వ్యక్తివాచక్లో ఏదైనా కిసి वस्तु या व्यक्ति स्थान किसी का भी हो एक विशेष रूप में प्रयोग हो तो वहाँ पर व्यक्तिवाचक का होगा. द्रव्यवाचक में जहाँ पर भी नापतोल की बात हो जाए, जैसे लीटर, किलो, ठीक है, तो इस तरह के जो भी आएगा तो वो सभी किसके अंतर्गत आएंगे, द्रव्यवाचक. जैसे सोना, चांदी, ठीक है ना, तो फिर दाल, चावल, ये सभी है ना. तो इस तरह के ఇందుట్లో వస్తాయండి. ద్రవ్యవాచకలో మనకి ఏదైతే కిలో లీటర్లలో కానివ్వండి, కిలోల్లో కానివ్వండి కొలుస్తామో అవన్నీ కూడా మనకి ద్రవ్యवाचक संज्ञा కిందకి వస్తాయి. किसी ठोस पदार्थ के, ठीक है ना, बोध हो तो वही द्रव्यवाचक संज्ञा कहलाता है. जैसे कि समूहवाचक में समूह में ही है, यानी कि कहीं पर भी कुछ लोगों का समूह हो जाए तो वो क्या हो जाएगा, ऑटोमेटिकली हमें
సమూహవాచక అంటే ఎక్కడైతే మనకి గుంపులుగా అనేటువంటిది ఇక్కడ భావన వస్తుందో అక్కడ మనకి అది సమూహవాచక సంజ్ఞ అనేటువంటిది వస్తుంది. ఓకే. సో జాతివాచక అంటే అదే మనుష్య జాతి, చెట్ల జాతి, కొండల జాతి అని చెప్పి జాతులు అంటున్నాం కదా! అలాగే జాతివాచక సంజ్ఞ. సో భావవాచక మనది ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి 10వది. जैसा करोगे वैसा भरोगे इस वाक्य में यह सर्वनाम प्रयुक्त है। ऑप्शन ए निश्चयवाचक सर्वनाम, बी निजवाचक सर्वनाम, सी प्रश्नवाचक सर्वनाम, डी संबंधवाचक सर्वनाम। మరి ప్రశ్న మరొకసారి చూడండి. జైసా కరోగే వైసా భరోగే ఇస్ వాక్య మే యహ్ సర్వనామ్ హై అంటే ఇక్కడ సర్వనామది ఒక టైప్ అడుగుతున్నారు. మొత్తం మనం చూసుకున్నట్లయితే సర్వనామం అంటే ప్రణవ్ किसी नाम के बदले प्रयोग हो तो वह सर्वनाम कहलाता है। तो इसके 6 भेद होते हैं। यहाँ पर निश्चय, निजवाचक, प्रश्न, संबंध दिया है और 2 होंगे पुरुषवाचक सर्वनाम और अनिश्चयवाचक सर्वनाम। पुरुष में तो उत्तम, मध्यम, अन्य आएगा और अनिश्चयवाचक सर्वनाम में कोई, कुछ, ठीक है, तो ऐसा आएगा। निश्चयवाचक में तो किसी निश्चित का बोध हो यानी कि यह, वह, ये, वे जिस तरह की, और निजवाचक में स्वयं, आप, अपना, खुद इस तरह के शब्दों का प्रयोग हो। प्रश्नवाचक में कौन, क्या इस तरह के प्रश्न संबंधी शब्दों का प्रयोग हो। संबंधवाचक में जैसा वैसा। तो यहाँ पर हमारा ऑप्शन क्या हो जाएगा? ऑप्शन మరి ఇక్కడ చూసినట్లయితే डी इज द రైట్ ఆన్సర్ అవుతుందండి. ఒక్కొక్కటి మనకి ఇక్కడ చూసినట్లయితే రైట్. సో 11వ ప్రశ్న చూడండి. मुझे लाल लाल टमाटर दे दो वाक्य में इस प्रकार का विशेषण है. ఓకే. సో లాల్ లాల్ టమాటర్ దే దో, దో తర్వాత మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. ఓకే. వాక్య మే ఇస్ ప్రకార్ కా విశేషణ హై. ఇప్పుడు విశేషణ సంబంధించినటువంటి వచ్చింది ఒక సెంటెన్స్ ఏమి ఇచ్చారంటే ముझे లాల్ లాల్ టమాటర్ దే దో, నాకు ఎర్రని టమాటా పళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ సెంటెన్స్ ఉంది. దీంట్లో మరి ఎటువంటి విశేషణం ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గుణవాచక విశేషణ, ఆప్షన్ బి పరిమాణవాచక విశేషణ, ఆప్షన్ సి సంబంధవాచక విశేషణ, ఆప్షన్ డి సార్వనామిక్ విశేషణ. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరొకటి మీరు ఇంకొకటి ఏదో ఉంటుంది అది మీరు కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ ఉంది. సో చూద్దాం ఎంతమంది మరి కామెంట్ చేస్తారు. ఎస్. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ గుణవాచక సర్వనామం అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. ఎందుకంటే టమాటర్ అనేటువంటిది ఒకటి వస్తువు, దాని యొక్క రంగు అనేటువంటి తెలియజేస్తుంది కాబట్టి లాల్ లాల్ అంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇంకా ఇప్పటి వరకు మీకు ఎలా అనిపిస్తుంది? క్లాసెస్ యూస్ఫుల్ వస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ అండి. ఎటువంటి కానీ పెయిడ్ క్లాసెస్ కానివ్వండి, ఆన్లైన్లో కోచింగ్ కానీ ఏది కూడా లేదండి. డైరెక్ట్గా మనం 9:30 అనేటువంటిది ఇక్కడ లైవ్ చేసుకుంటున్నాం. సో లైవ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా మనం పీడిఎఫ్ సెండ్ చేస్తుండే కొన్ని కారణాల వల్ల ప్రాబ్లమ్స్ రావడంతో అది సెండ్ చేయలేకపోతున్నాను. సో అందుకని మీరు అర్థం చేసుకోగలరు. కానీ మీకు లైవ్ సంబంధించి అప్డేట్ రావాలనుకున్నట్లయితే కనుక ఒకవేళ ఛానల్లో లేనట్లయితే కనుక మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అక్కడ నేను ఆ లైవ్ అయ్యే ముందర ఈ లింక్ అనేటువంటి షేర్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరు అయితే డైరెక్ట్గా లైవ్లో రావచ్చండి. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆ జాయిన్ బటన్ కూడా అనేటువంటిది రావడం జరిగిందండి. సో అందుకు మీ యొక్క సపోర్ట్గా మీరు కూడా అయితే ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అక్కడ జాయిన్ అయిన తర్వాత మీరు అడిగేటువంటి ఏదైనా డౌట్స్, మీకు ఇంపార్టెంట్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఆ డౌట్స్కి ఖచ్చితమైన రెస్పాన్స్ అనేటువంటిది మీకు రిప్లై అనేటువంటిది వస్తుందండి. నార్మల్గా అయితే ఇస్తాను. సో ఇంకా ఏమైనా మీరు ఇంకా మాట్లాడాలి అనుకున్నట్లయితే కనుక మీకు ఈ డౌట్ మాకు క్లియర్ అవుతుంది ఈ సార్తో ఉన్నట్లయితే కనుక అలాంటివి మీరు అడిగినట్లయితే నేను దానికి అక్కడ మీకు నాకు తెలిసినంత వరకు మీకు మంచి రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే కూడా చేస్తానండి. సో ఆల్రెడీ ఒకరు జాయిన్ అయ్యారండి. సో వారికి థ్యాంక్ యూ అండి. సో మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎస్. సో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. నెక్స్ట్ 12వ చూసినట్లయితే మే అభి అభి ఆయా వాక్య మే ఇస్ ప్రకార్ కా క్రియా విశేషణ హై. చూడండి అభి అభి ఆయా అనేటువంటిది క్రియ, దాని ముందు మనకి అభి అనేటువంటిది వచ్చింది. అది ఎటువంటి క్రియా విశేషణము అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సానువాచక క్రియా విశేషణ, బి కాలువాచక క్రియా విశేషణ, సి రీతివాచక క్రియా విశేషణ, డి మరి పరిణామవాచక క్రియా విశేషణ అని అడుగుతున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కాలువాచక క్రియా విశేషణ అనేటువంటిది అవుతుంది. ఎందుకంటే కాల్ చూడండి అభి అంటే ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే అంటే ఏంటి సమయమే కదా. సో అందుకని ఇక్కడ ఆప్షన్ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 13వ ప్రశ్న చూడండి. ఖానా మే పకావు కి తుమ్ పకావోగే ఇస్ వాక్య మే ప్రయుక్త అవ్యయ్ యహ్ హై. ఓకేనా. సో మనకి ఇటు చూసినట్లయితే అవ్యయకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆప్షన్ ఏ విరోధ్ బోధక్ అవ్యయ్, ఆప్షన్ బి పరిణామ్ బోధక్ అవ్యయ్, ఆప్షన్ సి
వికల్ప బోధక్ అవ్యయ్, ఆప్షన్ డి సంకేత బోధక్ అవ్యయ్. ఇది మాత్రం అవ్యయ్ అని పక్కా తెలిసింది, కానీ అందులో ఎటువంటి అవ్యయ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఖానా మే పకావు కి తుమ్ పకావుగే, కి అని ఉంది చూడండి. అంటే ఇక్కడ చాయిస్ ఇస్తున్నారు, అంటే ఆప్షన్ నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకని ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే వికల్ప బోధక్ అవ్యయ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 14వది. ఆహ్, హాయ్, त्राहि, यह ये सब విస్మయాది బోధక్కి ఇస్ ప్రకార్కే అవ్యయ్ హే. చూడండి అవ్యయలో కూడా విస్మయాది బోధక్ ఉంది. అందుట్లో మళ్ళీ ఇక్కడ రకాలు అడుగుతున్నారు చూడండి. ఆప్షన్ ఏ శోక బోధక్ అవ్యయ్, ఆప్షన్ బి స్వీకృతి బోధక్ అవ్యయ్, ఆప్షన్ సి హర్ష బోధక్ అవ్యయ్, ఆప్షన్ డి విస్మయ బోధక్ అవ్యయ్. సో ఇక్కడ మీరు ఒక్కటి పదం గుర్తుపట్టేసినట్టు మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి త్రాహి అంటే మనకేంది ట్రాజడీ. ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేటువంటి బయటకు వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. అందరు కూడా ఎస్. సో ఇది మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇంకా 15వ ప్రశ్న చూడండి. నిమ్న శబ్దం में से योग रूढ़ शब्द को पहचानिए. ఆప్షన్ ఏ ఆగ్ బబూలా, ఆప్షన్ బి పీలా, ఆప్షన్ సి చక్రపాణి, ఆప్షన్ డి घुड़सवार. ప్రశ్న మనకు చూసుకున్నట్లయితే నిమ్న శబ్దం మేసే యోగ రూఢ శబ్దకో పెహచానియే అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏది వస్తుందంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. చక్రపాణి మీరు బహువ్రీహి సమాస్ని గుర్తుపెట్టుకున్నట్లయితే యోగ రూఢని ఈజీగా తీసేయచ్చు. ఓకేనా. సో చక్రపాణిని ఎవరిని అంటాం? चक्रपाणी. ओके. सो कमेंट ऐसे जाएंगे. सो तीसरी अर्थ की ओर संकेत कर रहा है यहाँ पर ये देख सकते हैं कि ये बहुव्रीहि समास का भी एक उदाहरण है. ठीक है. अगला प्रश्न देखिए మరి 16వ ప్రశ్న చూడండి. निश्चय शब्द में उपसर्ग पहचानिए. निह, निस, चै, ఐ. చూడండి ఇప్పుడు ఉపసర్గకు సంబంధించినటువంటి టాపిక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇలా ఒక బాక్స్ అనుకున్నట్లయితే ఈ బాక్స్లో మనకి ఉపసర్గ అన్నాడు. ఉపసర్గ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది. ఉపసర్గ ఎప్పుడే కానీ స్టార్టింగ్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రిఫిక్స్ అంటారు. ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే కనుక దాన్ని ఏమంటారంటే సఫిక్స్ అంటారు. యానికి ప్రత్యయ్ అని అంటారు. ఓకేనా. ఉపసర్గ ప్రత్యయ్ అని అంటారు. కానీ ఇక్కడ అడిగింది మనకి ప్రత్యయ్ కాబట్టి ఉపసర్గ కాబట్టి ఈ ఉపసర్గకి ఇక్కడ చూడండి ఏమొస్తుంది అంటే కనుక ఇందులో నిశ్చయకి మనకి ఆప్షన్ ఇక్కడ నిస్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 17వ ప్రశ్న. నిమ్న వికల్పం మేసే స్త్రీలింగ్ వికల్పు పెహచానియే. కింద ఇచ్చినటువంటి ఆప్షన్లలో స్త్రీలింగ్ ఉన్నటువంటి వికల్పు అనేటువంటిది ఆప్షన్ చూస్ చేయండి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇక్కడ ఆట అని పడింది కదా, ఆట కాదండి ఆట ఉండాలి. ఆట అంటే మనకు పిండి. ఓకేనా. నెక్స్ట్ సతీత్వ, ఆప్షన్ సి చోటు, ఆప్షన్ డి ప్రశ్న. ఏమంటున్నాడంటే కింద ఉన్నటువంటి వాటిల్లో స్త్రీలింగు ఉన్నటువంటి ఆప్షన్ ఎంచుకోండి అని అడుగుతున్నారు. గుర్తుపట్టండి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చోట్ అనేటువంటి చోట్ అంటే దెబ్బ. చోట్ లగి హే ముజే చోట్ లగి హే అని చెప్పి ఇలా వాడుతుంటాం. ఓకేనా. చోట్ లగి హే. ఓకే. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 18వ ప్రశ్న చూడండి. पेड़ से पत्ते गिरे इस वाक्य में प्रयुक्त कारक है. చెట్టు నుంచి ఆకులు రాలాయి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యూజ్ చేయబడినటువంటి విభక్తి ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కరణ్ కారక్, బి కర్మ కారక్, సి సంప్రదాన కారక్, డి అధికరణ్ కారక్. సో మనం చూసుకున్నట్లయితే అధికరణలో మనం చూసుకున్నట్లయితే మే పర్ అని వస్తాయి. సో మనకి మే పర్ అనేటువంటి లేదు. సో ఆటోమేటిక్గా ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సంప్రదాన్ కారకులు ఏమొస్తాయంటే కేలియే అని వస్తుంది. ఓకే. సో కేలియే అని వస్తుంది. సో మనకి కేలేదు, ఇది కూడా వెళ్ళిపోయింది. మిగిలింది కరణ్. మరి ఇక్కడ చూసినట్లయితే సే అని వస్తుంది, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సే అని వస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే సే టూల్గా వస్తుంది. ఇక్కడ చూస్తే అయితే అల్గావ్ అంటే సపరేట్. ఓకే. సో సపరేట్ కాబట్టి మనకి పేరు నుంచి ఆ చెట్టు నుంచి ఆకులు సపరేట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ అంటే ఆప్షన్ మనకి ఇక్కడ సంప్రదాయం ఉండాలి. కానీ ఇక్కడే మీరు ఇక్కడ కర్మకారక్ కో రావాలి. ఓకే రైట్ అండి, అర్థమైంది. సో ఇక్కడ కో అనేటువంటిది రావాలి. అయితే ఈ ఆప్షన్ దగ్గర అంటే ఆప్షన్ బిలో మీరు ఇక్కడ అపాదానం పెట్టుకోండి. అపాదానం ఉండాలి.
అపాదానం ఉండాలి. సో, అపాదానం ఉన్నది గనుక అప్పుడు మనకి ఇది నేను చెప్పినట్టుగా ఇక్కడ సే అనేటువంటిది కరెక్ట్‌గా అయితుంది. అదేమవుతుందంటే మరి అల్గావ్ అనేటువంటి సెపరేట్ అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ బి కిందగా మీరు అపాదానాన్ని పెట్టుకున్నట్లయితేనే ఈ ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇదే నేను ఆప్షన్ బి కింద అపాదానాన్ని ఇస్తున్నాను. సో, మీరందరూ కూడా ఆప్షన్ బి దగ్గర అపాదానాన్ని రాసుకొని చేసుకోండి. అపాదానం అంటే సెపరేట్ అవ్వడం. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూడండి. 19వ ప్రశ్న व्याकरण के द्वारा भाषा रचना का ज्ञान प्राप्त होता है. ఇక్కడ హైపన్ ఉండాలండి. భాషా రచన భాషా రచన దగ్గర మనకి హైపన్ ఉండాలి మధ్యలో. का ज्ञान प्राप्त होता है. व्याकरण भाषा संबंधी तथ्यों को इस प्रकार व्यवस्थित करता है कि वह कुछ नियमों के अंतर्गत अंतर्गत आ जाए. यह कथन इनकी परिभाषा का सार है. చూడండి చాలా జాగ్రత్త చేయాలి. ఇక్కడ మాత్రం భాషా రచన దగ్గర హైపన్ పెట్టుకోండి మళ్ళీ. సో ఇక్కడ ఏ ఈజ్ మనకి డాక్టర్ స్వీట్, బి షాన్షిన్, ఆప్షన్ సి హేజలిట్, ఆప్షన్ డి పాణిని. సో ఇక్కడ సరైన సమాధానం మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. స్వీట్. ఓకేనా? డాక్టర్ స్వీట్ గారు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ మరి చూసుకున్నట్లయితే మనకి 20వ ప్రశ్న उच्च कक्षाओं में रचना शिक्षण की విధియా కే అంతర్గత్. ఇక్కడ కే 2 సార్లు టైప్ అయింది. మనం ఒకసారి చేసుకుందామండి దీన్ని. विधियों के अंतर्गत इस विधि खंडन मंडन विधि भी कहा जाता है. ऑप्शन ए मंत्रणा विधि, ऑप्शन बी अनुकरण विधि, ऑप्शन सी स्वाध्याय विधि, ऑप्शन डी तर्क विधि. ప్రశ్న మరొకసారి చూసుకున్నట్లయితే కనుక उच्च कक्षाओं में रचना शिक्षण की विधियों के अंतर्गत इस विधि खंडन मंडन विधि भी कहा जाता है. ऑप्शन ए मंत्रणा विधि, ऑप्शन बी अनुकरण विधि, ऑप्शन सी स्वाध्याय विधि, ऑप्शन डी तर्क विधि. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్క్ విధి అనేటువంటిది ఖండన్ మండన్ విధి అని కూడా అంటారు. ఖండించడం అంటుంటాం కదా. సో అప్పుడు తర్క్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీకు గుర్తొస్తుంది. లేదు ఖండించడం అంటే తల్వార్ అని కూడా గుర్తుపెట్టుకోండి. తల్వార్ అంటే ఖండించడం. ఓకేనా? సో ఇలా కూడా మీరు ఎలాగైతే ఏంది ట్రిక్ ఏదో అలాగా మీరు అనుకుని మీకు గుర్తుండేలాగా మీరు ట్రిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేం లేదని నేను చెప్పింది ఉండాలని కాదు. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా మీరు చేసుకోవచ్చు. సో మొత్తంగా మనం ఇక్కడ 20 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేటివ్. అలాగే మీకు ఇప్పుడు దాకా 20 క్వశ్చన్లు ఎన్ని స్కోర్ చేస్తారో మీరు అది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఏది కూడా దాచిపెట్టే ఇది అనేది లేదు. సో మీరు స్వతహాగా హానెస్ట్గా ప్రాక్టీస్ చేయండి. తప్పులైనా పర్లేదు, కరెక్ట్ చేసుకొని అక్కడ ఎగ్జామ్లో కరెక్ట్ చేస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను. సో యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.